ధనస్సు రాశి వారికి జనవరి 18వ తేదీన శనివారం రోజున జరగబోయేది ఇదే. అలాగే ధనస్సు రాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అలాగే గోచారిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ఈ ధనస్సు రాశి వ్యక్తిత్వం ఎలా ఉన్నదో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి మనిషికి కూడా కొన్ని అవసరాలు, కొన్ని ఆశయాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఆశయాలకు వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వారి యొక్క లక్ష్యం కూడా నేరుగా ఒక బాణంలాగా గురి పెడితే ఆగకుండా వెళ్ళినటువంటిగా వెళ్తుంది. కానీ చాలామందిలో ఈ మధ్యకాలంలో ధనుస్సు రాశి వారికి అంతా అనుకున్న స్థాయిగా వారు ఏమీ చూపించడం లేదు. వాళ్ళ విషయంలో కూడా చురుకుదనం అనేది తగ్గిపోయింది. నిరుత్సాహం పడుతున్నారు. ఆర్థికమైనటువంటి మార్పు ప్రతి మనిషి కోరుకునేది డబ్బు, ధనము, ఐశ్వర్యం, మంచి బంగ్లాలు, కార్లు, ఇలాగా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలని ప్రతి మనిషి అనుకుంటాడు. కానీ ఈ ధనుసు రాశి వారిలో చాలా వరకు అప్పులు చేస్తూ చాలని జీతాలతో చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ వ్యాపారంలో కూడా పెద్దగా కలిసి రాక మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగుల కోసం ఉన్నటువంటి వాళ్ళకి కూడా తగిన ప్రమోషన్స్ రాక కొద్దిగా ఎక్కడో వెనుకబడుతూ కనబడుతూ ఉన్నారు. మరి ఈ ధనస్సు రాశి వారిలో ఈ ఆర్థిక మార్పు అనేది వీరి జీవితాన్ని చాలా అద్భుతంగా మారబోతుంది. ఈ అద్భుతం అనేది ఎలా ఉంటుంది అంటే వీరి జీవితాన్ని సంపూర్ణం చేస్తుంది. అలాగే ఈ ధనస్సు రాశి వారు ఏదైనా ఒక్కసారి చెబితే చాలు త్వరగా అర్థమవుతుంది. అధికంగా కలిగి ఉంటారు. వీరి మాటలు కూడా చాలా తెలివితేటలుగా ఉంటాయి. ఈ రాశి వారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని చెప్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని ఈ ధనస్సు రాశి వారు కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువనే. ఎవరైనా నువ్వు పని చేయలేవు అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. అలాగే మీరు ఒక్కసారి ఏదైనా వస్తువు కానీ, మనిషి కానీ, మరైతే నా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద వీరు నిలబడతారు. దాన్ని సాధించేంత వరకు కూడా పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు. ఈ ధనస్సు రాశి వారి చూడటానికి అందంగా ఉంటారు. అంతేకాదు ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. ఏదైనా అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు. అంటే బయట వాళ్ళకి చూడటానికి వీళ్ళు కోపంగానే ఉంటారు, కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు. ఈ రాశివారు ఒక్క అభిప్రాయానికి వచ్చారంటే గనక దాన్ని మార్చడం ఎవ్వరి తరం కాదు. అంటే వీరు నా వారు, వీరు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు. అలాగే వారొక్కరి కోసం మోసం చేస్తారని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్ళీ వారితో అస్సలు చూడటానికి కానీ మాట్లాడటానికి వారు ఏమాత్రం ఇష్టపడరు. వారికి దూరంగా ఉంటారు. అలాగే ఈ ధనస్సు రాశి వారిది కల్మషం లేని మనసు. అందుచేత అందరితో స్నేహపూర్వకంగా మెలగటానికి వీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. నలుగురితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. ఇక ఈ ధనస్సు రాశి వారికి అనేక అంశాలలో ఎదుటి వారి చేతిలో మోసపోవటం అనేది జరిగింది. అది ఆర్థికంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇలా అనేక రకాలుగా వీరిని చాలా వరకు మోసం చేస్తూ వచ్చారు. కానీ ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా అభివృద్ధి తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిరునవ్వుతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అయితే ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మీరు అన్నీ కూడా శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. ఇక ఇక ఈ రాశి వారైతే
పురోగతిని సాధిస్తారు. అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈ ధనస్సు రాశి వారికి వైవాహిక జీవితంలో సంతోషం అనేది నెలకొంటుంది. ఇక విద్యాపరంగా కానీ, ఉద్యోగరీత్యా కానీ, ఈ దేశ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఈ రోజైతే అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఇకపోతే ఈ ధనస్సు రాశి వారు జనవరి 18వ తేదీన శనివారం రోజున మీరు ముఖ్యంగా నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు బాకీలు కొన్ని అందుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వాహనాలు భూములు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలైతే వస్తాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరాటాన్ని కలిగిస్తుంది. ఇక మీకు ఆరోగ్యం భంగం కలిగిస్తుంది కనుక మీరు కొంచెం ఆరోగ్యం విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ధనస్సు రాశి వారు ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేయండి. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అయితే అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి ఇస్తాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలైతే అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగితాయి. అలాగే రాజకీయవేత్తలు కృషి సఫలం అనేది అవుతుంది. కనుక ఈ ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఏంటంటే నీలం ఆకుపచ్చ రంగు. అలాగే ఈ ధనస్సు రాశి వారు శనివారం రోజున శివనామ స్మరిస్తే చాలా మంచిది. కనుక ఈ ధనస్సు రాశి వారికి అయితే జనవరి 18న రోజున ఇలా అయితే జరగబోతుంది. ఈ ధనస్సు రాశి వారు చాలా రోజుల నుంచి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కనుక ఇప్పటి నుంచైతే మీకు మంచి ఫలితాలైతే వస్తాయి. అలాగే డబ్బు విషయంలో కూడా మీరు ఆచితూచి అడుగు పెట్టండి. అంటే ఎవరికైనా డబ్బు విషయంలో ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి అప్పుడు సహాయం అనేది చేయండి. ఎందుకంటే వారి నుండి మీకు తగాదాలు అనేవి ఏర్పడతాయి. కనుక ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆలోచించి అయితే డబ్బు సహాయం అయితే చేయండి. అలాగే ఈ ధనస్సు రాశి వారికైతే కొత్త పరిచయాలైతే పెరుగుతాయి. అలాగే నూతన వస్త్రాలైతే కొనుగోలు చేస్తారు. అంటే మీరు ఇంతకుముందు ఏవైనా కొనుగోలు చేయాలి అనుకున్నా మీరు ఈ సమయంలో అయితే కొనుగోలు చేస్తారు. అలాగే ఈ ధనస్సు రాశి వారికైతే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశి వారికైతే ఆత్మీయుల ఆదరణ అయితే లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే డబ్బు సమస్యలు కానీ, వ్యాపారంలో ఉన్న సమస్యలు కానీ, ఇలా చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో అయితే మీకు అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ ఈ ధనుస్సు రాశి వారికైతే జనవరి 18వ తేదీన శనివారం రోజు జరగబోయేది ఇది. కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.